నా పేరు దొడ్డా మహేష్ అండి. గోవర్ధనపురం గోశాల రన్ చేస్తున్నాను. ఇక్కడ మన జగదీష్ గారు చేస్తున్న కొండ దగ్గర వ్యవసాయం, కొండ వ్యవసాయం, అడవి వ్యవసాయం క్షేత్రం చూసాం. చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 ఏకర్లో 85 రకాల అరటి, 70 రకాల మామిడి, వీటితోటి మిగతా అంతర పంటలు, చాలా రకాల అంతర పంటలతోటి చాలా బాగా కల్టివేట్ చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. జనరల్ గా ఇది చూడాల్సిన ఇది. ఆయనకున్న యాడ్వర్స్ పొలం కండిషన్స్ లో కొండవాళ్ళు ప్రాంతం లో కూడా ఎక్సలెంట్ గా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. మనం వేరే దగ్గర చూసిన దానికంటే పళ్ళు కానీ మొక్కలు కానీ, ఒక అరటిపండు టేస్ట్ చేసాం, చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము విజయరామ్ గారి 5 లేయర్ మోడల్ ట్రైల్ కి పెట్టేదానికి విత్తనాలు కూడా మనకి ఆయన ఇచ్చారు. చాలా విత్తనాలు తీసుకెళ్తున్నాం. మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. వ్యవసాయం పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు. చాలా కృషి చేశాడు ఈ స్టేజ్ రావడానికి. ఇలాంటి వాళ్ళని అప్రిషియేట్ చేయాలా, అందరు చూసి నేర్చుకోవాలా. జగదీష్ లాంటి వారి దగ్గర చూసి అందరు నేర్చుకోవాలా. వచ్చి దేవరపల్లి మండలంలో అనకాపల్లి జిల్లా. ఇక్కడ మనం ఏంటంటే అడవి వ్యవసాయం అనేది ఒక కాన్సెప్ట్ అండి. ఒక అడవిని మనం ఒక ఎగ్జాంపుల్ లా తీసుకొని, అడవిలో రకరకాల క్రీపర్స్, రకరకాల మొక్కలు, రకరకాల అంతర పంటలు ఆ అడవిలో చూసి ఒక 7-8 రకాలుగా మీకు ఉంటాయి. దాన్నే మనం ఆసరాగా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్ లా తీసుకొని ఇక్కడ మనం అది మిమికింగ్ చేసాం అన్నమాట. సో ఇక్కడ మీకు రకరకాల అరటిలో రకాలు, మామిడిలో రకాలు, పైనాపిల్లో రకాలు, నెక్స్ట్ కూరగాయల్లో రకరకాలు, అలాగే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక హాబీ మాట బోన్సాయ్ అనేది. అసలు ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చాను అంటే, నాకు చిన్నతనం నుంచి మాధవదార్ అనే ఏరియాలో పెట్టానండి నేను. అక్కడ స్వతహాగా అదంతా ఒక అడవి ఏరియా, కొండల ఏరియా. మా తాతలు ముత్తాతలు అందరూ కూడా పనస, సంపెంగ అవన్నీ బాగా పండించేవారు. మా పెద్దలు మాకు అలా చెప్తూ ఉండేవాళ్ళు. సో మేము కొంచెం పెరిగి పెద్ద అయ్యేసరికి అవన్నీ వదిలేశారు. మా నాన్నలంతా ఉద్యోగాలు అంతా పాటు చేస్తుంటే అయితే మనం ఏంటంటే ఆ ఇంట్రెస్ట్, ఆ మొక్కలు అవన్నీ చూస్తూ పెరిగాం కాబట్టి ఫస్ట్ ఈ బోన్సాయ్ అనేది మరుగుజ్జు మొక్కలు పెంచడం మొదలు పెట్టామండి చిన్న జాగాలో. సో మనకి ఇంకా జాగా ఇంకా పెద్దగా కావాలి, పొలం కొనుక్కోవాలి అనే ఒక దీని మీద మనం ఏంటంటే ఇలా దేవరపల్లి ఏరియా వచ్చి ఇక్కడ పొలం కొని ఈ ఓవరాల్ ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఈ అడవి వ్యవసాయాన్ని మనం డెవలప్ చేస్తూ వచ్చామండి. అనేది ఒక అద్భుతంగా ఈ అనకాపల్లి జిల్లాలో దేవరాపల్లిలో మన జగదీష్ చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న అరటి, మామిడే కాకుండా చాలా రకాల ఆకుకూరలు, కాయగూరలు, పైనాపిల్, అది చీపుళ్ళు, ఇవన్నీ చూస్తే మనకి అదే మర్చిపోతుంది. అలాగే ఇక్కడ 100 ఏళ్ల నాటి బోన్సాయ్ మొక్కలు పెంచుతున్నారు. అసలు ఇక్కడ ఈ వాతావరణం చూస్తే అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే, అడవి వ్యవసాయం అనే దానికన్నా అద్భుతమైన వ్యవసాయంగా చెప్పొచ్చు. ఇలాంటి వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయాలి. ప్రతి ఒక్క రైతు కూడా ఇట్లాంటి వ్యవసాయం చేసే విధంగా చూస్తే మనము క్లైమేట్ చేంజ్ నుంచి తట్టుకొని బయటకు రాగలుగుతామని నేనైతే భావిస్తున్నాను.